శరీరం ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు. 6వ నెలలో అది తాబేలు రూపాన్ని తీసుకుంటుంది. దాని కాళ్ళు మరియు చేతులు విభజించబడి ఉంటాయి మరియు ఉదరంలో 9 రంధ్రాలు ఏర్పడతాయి. 7వ నెలలో అది గర్భం లోపల దొర్లుతుంది. 8వ నెలలో అది నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. 9వ నెలలో దానికి రోమ రంధ్రాలు ఏర్పడతాయి. 10వ నెలలో అది పర్వత శిఖరం నుండి తలక్రిందులుగా వాయుశక్తి ద్వారా యోని ద్వారా భూమిపైకి పడుతుంది. శాస్త్రాల ప్రకారం ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు వాయువు కుడివైపు ప్రవహిస్తే అది బాలుడు, ఎడంవైపు ప్రవహిస్తే అది బాలిక మరియు అది ఇరువైపులా ప్రవహిస్తే పుట్టేది అబ్బాయి లేదా బాలిక. శరీరానికి 3 భాగాలు ఉన్నాయి: మలం, నీరు మరియు రక్తం. మలం మరియు నీరు అనే 2 భాగాలు శరీరం నుండి విసర్జించబడతాయి, కాని రక్తం శరీరంలోనే ఉండి శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుంది. ఈ రక్తంలో 71 భాగాలు జ్ఞానేంద్రియాలుగా మారతాయి. అధిక భాగం ఈ క్రింది అవయవాలలో పంపిణీ చేయబడుతుంది: చర్మం, వెంట్రుకలు, కండ, మెదడు, ఎముకలు, ప్రేగులు, నరాలు, రక్తనాళాలు మరియు మజ్జ. ఈ శరీరానికి 6 ఆధారాలు ఉన్నాయి: 1 మూలాధారం, 2 స్వాదిష్టానం, 3 మణిపూరకం, 4 అనాకధం, 5 విశుద్ధి మరియు 6 ఆజ్ఞ. దీనికి ఆవల తల పైభాగంలో సహస్రారం అని పిలువబడే బ్రహ్మక్షేత్రం ఉంది. మూలాధారం నుండి అగ్జై వరకు 11,000 పెద్ద నాడులు మరియు 18,000 చిన్న నాడులు ఉన్నాయి. చేతులు మరియు పాదాలలో 7,000 పెద్ద నాడులు మరియు 12,000 చిన్న నాడులు ఉన్నాయి. నాభి వద్ద 7,000 పెద్ద నాడులు మరియు 2,000 చిన్న నాడులు ఉన్నాయి. నాభి మరియు నాభి కోసం 15,000 పెద్ద నాడులు మరియు 35,000 చిన్న నాడులు ఉన్నాయి. చివరగా కాలి బొటనవేళ్లలో 3,000 పెద్ద నాడులు మరియు 6,000 చిన్న నాడులు ఉన్నాయి. ఎముకలు మరియు ప్రేగులలో 7,000 చిన్న నాడులు ఉన్నాయి. అందువల్ల మొత్తం 72,000 నాడులు ఉన్నాయి. నీటి నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉంది: నరాలలో నీటి శాతం 1, ఎముకలలో నీటి శాతం 7, కండరాలలో నీటి శాతం 21, కాబట్టి మొత్తం నీటి శాతం 29. ఎముకల నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉంది: కాళ్ళు మరియు చేతులలో 1,060 ఎముకలు ఉన్నాయి. మూలధనం నుండి పాయువు వరకు 30 పూర్తి ఎముకలు ఉన్నాయి. మెడ పైభాగంలో 300 చిన్న ఎముకలు ఉన్నాయి. ఇరువైపులా 20 ఎముకలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎముకల సంఖ్య 5,010. 300 రోమకూపాలు ఉన్నాయి. శ్వాసక్రియ 21,600. తత్వశాస్త్రం 96. శరీరం 360. పైత్యరసాన్ని పిండండి. శ్లేష్మాన్ని లోతుగా చెయ్యండి. శరీరంలోని ప్రేగుల పొడవు 32 మూరలు. శరీరం 4 మూరల మందం. ఎత్తు 8. 96 సూత్రాలు ఉన్నాయని మనం ఇంతకి ముందు చెప్పలేదా? వాటి విభజన చరిత్ర ఈ క్రింది విధంగా ఉంది: మొదటి సూత్రం 30, రెండవ సూత్రం 30, మూడవ సూత్రం 36. అందువల్ల 96 సూత్రాలు ఉన్నాయి. మొదటి 30 సూత్రాలు: 5 భూతాలు, 5 ఆఘాతాలు, 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 కర్మసంబంధిత విషయాలు, 4 కరణాలు, 3 30 జ్ఞానం. రెండవ 30 సూత్రాలు: 10 నాడులు, 10 వాయువులు, 5 శయ్యాలు, 5 కోశాలు, 30 ఆగలు. మూడవ 86వ సూత్రం: ఆధారం 6, మండలం 8, మలం 3, దోష 3, అదనై 3, గుణం 3, రాగం 8, వినా 2, అవస్థ 5, ఆగస్టు 36. 1 పృథ్వీ, 2 అప్పు, 3 దేవు, 4 వాయు, 5 ఆకాశం. 1 బురద, 2 నీరు, 3 నిప్పు, 4 గాలి, 5 అంతరిక్షం. 5 1 శ్రోత్ర, 2 తొక్కు, 3 సాక్ష, 4 జిహ్వాయ్, 5 అగ్రణం. చెవికి ప్రాణం, శరీరానికి ప్రాణం, కంటికి ప్రాణం, నాలుకకు ప్రాణం,
ముక్కుకు ప్రాణం, కర్మేంద్రియం. 5 1 వక్త, 2 పాదం, 3 పాణి, 4 పాయూరు, 5 ఉపస్థ, 1 వా, 2 కమన, 3 దాన, 4 విసర్కం, 5 ఆనంద. 1 వక్త, 2 కమన, 3 దాన, 4 విసర్కం, 5 ఆనంద. 1 వక్త. 1 మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారం. 1 మనస్సు, ఒక విషయం గురించి ఆలోచించడం. ఇవన్నీ ఆ ప్రదేశంలో కనిపించి మాట్లాడబోతున్నాయి. అధిష్టానం. ఇది మూలాధారానికి 2 వేళ్ల పైన ఉంటుంది. ఇది చతురస్రాకారంలో ఉంటుంది మరియు ఆ చతురస్రం మధ్యలో రేకులతో కూడిన పువ్వుల వలయం ఉంటుంది. దాని మధ్యలో ఒక లింగం మరియు వీణ ఉంటాయి మరియు దాని మధ్యలో నాగరలిపి ఉంటుంది. ఆ నాగర మధ్యలో బ్రహ్మ మరియు సరస్వతి కొలువై ఉంటారు. ఇది పృథ్వీ యొక్క భాగం. బంగారు వర్ణంలో ఉంటుంది. ఆ పువ్వు యొక్క 6 రేకులలో 6 అక్షరాలు కనిపిస్తాయి. 3 మణిపూరకం. ఇది స్వాధిష్టానానికి 8 వేళ్ల పైన ఉంటుంది. ఇది కోడిగుడ్డు ఆకారంలో ఉండి 6008 నాడులు మరియు నాడి ఎముక యొక్క మూలాన్ని కలిగి ఉంటుంది. జ్ఞానం ఉన్నవారు దీనిని ఉమ్మి పద్మం అని పిలుస్తారు. ఇది నాభి ఉన్న ప్రదేశంలోనే 7 రేకులతో ఉంటుంది. దీని పక్కన 10 రేకుల పువ్వు వలయాకారంలో ఉంటుంది. ఆ పువ్వు అడుగు భాగంలో మహారా అనే అక్షరం వ్రాయబడి ఉంటుంది. ఆ మహారా మధ్యలో మహావిష్ణువు మరియు మహాలక్ష్మి కొలువై ఉంటారు. ఇది పాలరాయి రంగులో ఉంటుంది. ఆ 10 రేకులపై 10 అక్షరాలు ఉంటాయి. 4 అనాగతం. ఇది మణిపూరకానికి 10 వేళ్ల పైన ఉంటుంది. ఇది హృదయ కమలం. దేవుస్థానంలో ఒక త్రిభుజం ఉంటుంది. ఆ త్రిభుజం మధ్యలో 12 రేకులతో కూడిన కాంతి వలయం ఉంటుంది. దాని పీఠంపై శిఖరం అనే అక్షరం వ్రాయబడి ఉంటుంది. ఆ శిఖరం మధ్యలో రుద్ర, పార్వతీ ఆసీనులై ఉంటారు. ఇది అగ్నివర్ణంలో ఉంటుంది. 12 రేకులపై 12 అక్షరాలు ఉంటాయి. 5 విశుద్ధి. ఇది అనాగతం యొక్క 10 వేళ్ల పొడవైన శిలాఫలకానికి పైన ఉంటుంది. ఇది వాయు శిలాఫలకంలోని కంద శిలాఫలకంలో ఉంటుంది. ఆ షడ్భుజి మధ్యలో 16 రేకుల కమలం ఉంటుంది. ఆ కమలం పక్కన వక్రత లిపి ఉంటుంది. ఆ కమలం మధ్యలో మహేశ్వర మహేశ్వరి ఉంటారు. నల్లని యు యొక్క 16 రేకులపై 16 అక్షరాలు ఉంటాయి. 6 ఆగ్నేయ్. ఇది లలాటపీఠంపై ఉన్న విశుద్ధి యొక్క 12 వేళ్ల పొడవైన శిలాఫలకానికి పైన ఉంటుంది. ఇది వీణ కొన ఆకారంలో ఉంటుంది. నుదుటి బయటి భాగంలో యకార లిపికి పక్కన 3 రేకుల పద్మం ఉంటుంది. ఆ యకార మధ్యలో సదాశివం మరియు మనోన్మణి ఉదయించి ఉండేవి. అది మేఘన్ రంగులో ఉండేది. మహనీయులు చెప్పేదేమిటంటే, కుండలినీ శక్తి ఈ 6 మూలాలలో మొదటిదైన మూలాధారంలో నిద్రాణంగా ఉంటుంది. ఒక యోగి ఈ 6 మూలాలలో ప్రాణబంధనం చేయడం ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపితే అది ఈ 6 మూలాల గుండా సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించి అమృతాన్ని కురిపిస్తూ బ్రహ్మంలో ప్రవేశిస్తుంది. అప్పుడతను అమరుడవుతాడు. శరీరంలో కుడివైపున ఇడానాడి, ఎడమవైపున పింగళానాడి మరియు మధ్యలో సుషుమ్న నాడి ప్రవహిస్తాయి అని యోగశాస్త్రం చెబుతుంది. ఇడా మరియు పింగళనాడుల ద్వారా శ్వాస తీసుకోవడం మరియు వదలడం నేర్చుకున్న యోగి, అంటే రేషక మరియు పూరకాలను చెయ్యడం నేర్చుకున్న యోగి, కుంభకం ద్వారా ప్రాణాన్ని పీల్చుకోగలడు మరియు మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి పైకి లేస్తుంది. అది ప్రతి అధాగుండా పైకి ప్రయాణిస్తున్నప్పుడు మనసు ఒక్కొక్కటిగా తన ద్వారాలను తెరుస్తుంది. ఈ యోగికి అద్భుతమైన సిద్ధిశక్తులను ప్రసాదిస్తుంది. కుండలినీ శక్తి ఆజ్ఞానాడి గుండా ప్రయాణించి బ్రహ్మమార్గంలోకి వెళ్ళినప్పుడు యోగి శరీరం నుండి, మనస్సు నుండి వేరుగా మరియు ఆత్మ నుండి స్వతంత్రంగా మారతాడు. అతను స్వయం సమృద్ధిగల ఆత్మగా మారతాడు. ప్రాణాయామం రేషక, పూరక మరియు కుంభకం పద్ధతిలో చేయబడుతుంది. రేషక కుడిముక్కు రంధ్రం ద్వారా 12 అంగుళాల వరకు శ్వాసన లోపలికి పీల్చి బయటకు వదలాలి. 2 పూరక 8 అంగుళాల వరకు శ్వాసను బయటకు వదలాలి.
3. కుంభకం. అదనంగా 4 అంగుళాల వరకు శ్వాసను లోపలికి పీల్చాలి. ఇలా చెయ్యడం ద్వారా ప్రతి ప్రాణాయామంతో ప్రాణం 4 అంగుళాల వరకు గ్రహించబడుతుంది మరియు క్రమంగా అభ్యాసంతో మనిషికి జీవనాధారమైన ప్రాణం శరీరంలో స్థిరపడుతుంది. దీనివల్ల జీవం మరింతగా వృద్ధి చెందుతుంది మరియు శరీరం కూడా నియంత్రించబడి బలంగా మారుతుంది. ఇది నిజమేనా? ఈ ప్రాణం గ్రహించబడినప్పుడు దానిలోని జీవశక్తి కుండలినీని మేలుకొలుపుతుంది. అంతేకాకుండా శ్వాసను మితంగా అభ్యసించడం ద్వారా శరీరంలోని అణువులన్నీ ఒకే విధంగా కదిలే లక్షణాన్ని పొందుతాయి. శరీరం యొక్క చలన, మార్పు శక్తులన్నీ ఏకరూపతను పొందినప్పుడు మనస్సు ఏకాగ్రత చెంది అన్ని స్కంధాలు అపారమైన శక్తిని పొందుతాయి. ఈ విధంగా అన్ని రాక్షస స్కంధాలను తనలో ఇముడ్చుకున్న మనస్సు సర్వశక్తివంతమవుతుంది మరియు అది మానవునికి బానిసవుతుందనడంలో సందేహం లేదు. ఈ సర్వశక్తివంతమైన మనస్సు ఈ విధంగా బానిస మారడమే యోగి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏది ఆలోచించినా లేదా ఊహించినా ఆ ఆలోచన లేదా ఊహ ఈ మహా అంతరిక్షంలోనే జరుగుతుంది. ఈ మహా అంతరిక్షమే మన ముందున్న ఈ భౌతిక విశ్వంలో సర్వత్రా విస్తరించి ఉన్న ప్రదేశం. కాని మనో అంతరిక్షం అని పిలువబడే మరొక ప్రదేశం ఉంది. అది సూక్ష్మ విశ్వమైన మనస్సులో విస్తరించి ఉంది. ఒక యోగి ఇతరుల మనస్సులలో ఏముందో తెలుసుకోగలిగితే, మన బలహీనమైన కళ్లకు కనిపించని దానిని చూడగలిగితే, అతను మనో అంతరిక్షంలో తెలుసుకుంటాడు లేదా చూస్తాడు. అతని ఈ భౌతిక విశ్వాన్నే కాకుండా సూక్ష్మ విశ్వాన్ని కూడా సాధించినట్లే. అతను దృష్టిని, జ్ఞానాన్ని అధిగమించి జ్ఞాన వివేకం లేనివాడై సమాధిని అస్తిత్వంలో లేని స్వర్గంగా విడిచిపెట్టినప్పుడు అతను ఈ సూక్ష్మ విశ్వాన్ని అధిగమించి జ్ఞానలోకంలో ప్రవేశించి జ్ఞానరంగంలో విషయాలను గ్రహిస్తాడు, జ్ఞానరంగంలో విషయాలను చూస్తాడు. మరియు అతను అనిత్యమైన అనే భేదాలు లేని ఆత్మస్వరూపుడిగా సమాధిని విడిచిపెట్టినప్పుడు అతను కారణ విశ్వాన్ని అధిగమించి జ్ఞానలోకంలో ఆత్మ తేజస్సులో మరేమీ కాకుండా ఏకమై ఎటువంటి పరాయీకరణ లేకుండా సాక్షాత్తు ఆనందస్వరూపుడవుతాడు. కుండలినీ శక్తి ఉద్భవించి సుషుమ్నా నాళం గుండా ఆరోహించడం ప్రారంభించినప్పుడు అతని దర్శనాలన్నీ చిత్తలోకంలో జరుగుతాయి. కుండలినీ శక్తి మూలం నుండి ఉద్భవించి దాని ప్రతి ఆధారానికి కదులుతున్నప్పుడు మనస్సు తనలో ఉన్నదంతా స్వీకరించి బయటకు కుమ్మరిస్తూ బంధించబడుతుంది. కుండలినీ శక్తి అహం వరకు ఉద్భవించినప్పుడు యోగి జ్ఞాన ఆకాశంలో విషయాలని చూస్తాడు. అది అహంను అధిగమించి బ్రహ్మంలో ప్రవేశించి అమృతాన్ని పానం చేసినప్పుడు యోగి జ్ఞాన ఆకాశంలో మరేమీ కాకుండా ఏకమై ఆనందస్వరూపుడవుతాడు. ఈ విధంగా అతను బంధం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. అందువల్ల మనస్సు తనను ఇరువైపులా మరియు అన్ని దిశల్లో వాటి గుండాలాగే ఎడ మరియు పింగళ అనే 2 నాడులను విడిచిపెట్టి సుషుమ్నా నాడిని పట్టుకొని ఉండాలి. ఈ సుషుమ్న నాడి సాధారణంగా ప్రతిచోటా ఉంటుంది, కాని అది మూలాధారంలో చుట్టుకొని ఉంటుంది. అందువల్ల ఒక సాధారణ వ్యక్తి యొక్క చర్యలకు ఈ సుషుమ్న నాడితో ఎటువంటి సంబంధం ఉండదు. మనం ఎన్నో జన్మలుగా తెలుసుకున్నా, అనుభవించినా భావోద్వేగాలన్నీ మూలాధారంలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ భావోద్వేగాల శక్తిని కుండలిని అంటారు. ఇది వాసన రూపంలో ఉంటుంది. ప్రాణాయామం ద్వారా కుండలిని జాగృతమైనప్పుడు దానికి అంటుకుని ఉన్న మలినాలు, చెడు అన్నీ క్రమంగా తొలగిపోతాయి. అందులో నిక్షిప్తమైన ప్రాణం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా వాసన రూపంలో ఉన్న శక్తులను కూడా శుద్ధి చేస్తుంది. ప్రాణం నిక్షిప్తమైన కొద్దీ మరింత అగ్ని పుట్టి ప్రకాశిస్తుంది. ఎందుకంటే మనం చాలాసేపు సంపూర్ణ నిశ్చల స్థితిలో ఉన్నా లేదా మన మనసును ఏకాగ్రతతో ఎక్కువసేపు ఏదైనా అధ్యయనం చేసినా మన నాభి దగ్గర వేడి పెరిగినట్లు స్పష్టంగా అనుభూతి చెందగలం. మనం జ్ఞాన, కర్మ, ఇంద్రియాలను తైలంతో అణిచివేసి మన దృష్టిని అంతర్ముఖం చేసినప్పుడు మనలో నిక్షిప్తమయ్యున్న శక్తంతా సుషుమ్న ద్వారా బయటకు వచ్చి ప్రతి ఆధారాన్ని తాకినప్పుడు ఆ శక్తి యొక్క ప్రభావం ఏమిటో ఎవరు చెప్పగలరు? మరియు ఈ సుషుమ్న సకల భావోద్వేగాలకు ఆధారమైన బుద్ధికి అనగా బ్రహ్మానికి చేరి దానిని తాకినప్పుడు అది ఆ శక్తిని ఒకే కాంతిగా నలుదిశలా ప్రసరింపచేస్తుంది. అప్పుడు ఆత్మజ్ఞానం ఆ విధంగా ప్రకాశిస్తుంది. ఈ కుండలినీ శక్తి ఆధారాన్ని అంటిపెట్టుకుని కదులుతున్నప్పుడు యోగి తన మనస్సులో సమస్త విశ్వాన్ని చూస్తాడు. అప్పుడు
ఈ ప్రపంచానికి కారణం ఏమిటో అతనికి తెలుస్తుంది. అప్పుడు అతడు జ్ఞానస్వరూపుడవుతాడు. అందుకే యోగి ఇలా అంటాడు, కుండలినీ శక్తిని జాగృతం చేయడమే ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం. ఈ కుండలినీ శక్తిని ప్రాణాయామంతోనే మేల్కొల్పాల్సిన అవసరం లేదు, కాని పరిపూర్ణమైన భక్తి, తాత్విక అన్వేషణ మరియు మహనీయుల కరుణ ద్వారా కూడా దీనిని మేల్కొల్పవచ్చు. కాని తాను ఆచరించే మార్గం ప్రాణాయామమేనని ఆ యోగి అంటారు. ఎక్కడ ప్రకృతి దృగ్విషయాలు కనిపించినా అవన్నీ కుండలినీ శక్తి యొక్క కార్యాలయాన్ని ఆ యోగి అంటారు. ఇతర మతాలలో కృషి చేసేవారు కూడా ఈ కుండలినీ శక్తి ప్రభావం వలనే విజయం సాధిస్తారు మరియు కాని వారికి ఆ వాస్తవం తెలియదు అని ఆ యోగి అంటారు. మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరూ ఈ కుండలినీ శక్తిని పొందాలంటే సుషుమ్న నాడి ద్వారా దానిని మేల్కొల్పాలి. భక్తిని ఆచరించి తన ప్రార్థన నెరవేర్చుకున్నవాడు తన ఏకాగ్రతతో కూడిన భక్తి అనే కర్మ తన మనసు యొక్క వేగం వల్లనే తనలో నిద్రాణంగా ఉన్న ఈ కుండలినీ శక్తిలో కొంత భాగం మేల్కొన్నదని, అందుకే తన ప్రార్థన నెరవేరిందని గ్రహించడు. జయం. ఇప్పుడు మనం ముందుగా మన శరీరంలో జరిగే అన్ని సూక్ష్మ కదలికలను అర్థం చేసుకోవాలి. మన మనస్సు విశాలంగా, విస్తారంగా ఉంటుంది. అందువల్ల అంతర్ముఖం సత్వంతో నిండి ఉంటుంది. కాని కొందరు సంవత్సరాల తరబడి తమ భార్యలతో కలిసి జీవిస్తూ పిల్లలను కనే గిరికలు కూడా యోగాభ్యాసం చేయగలరు అని అంటారు. వారు ఒక స్త్రీ తన ఋతుస్రావం తర్వాత స్నానం చేసి 6, 8, 10 మరియు 16వ రోజులలో మరో స్త్రీతో సంభోగించవచ్చు. కాని సంభోగం జరిగే రోజున 2 శరీరాల కలయికకు 6 గంటల ముందు మరియు తర్వాత స్త్రీ ప్రాణాయామం చేయకూడదు మరియు అది కూడా కుడిముక్కు రంధ్రంలోని పింగళనాడిలో శ్వాస ఉన్నప్పుడు మాత్రమే అని అంటారు. మా అభిప్రాయం ప్రకారం రేతనాడి సరళరేఖలో కదలడం ప్రారంభిస్తే దానిని సరళరేఖలో తిప్పడం కష్టం మరియు అందువల్ల భిక్షగాడు స్త్రీల గురించి ఆలోచించనివాడై ఉండాలి. మీరు సాధారణంగా మల్లయోధులను చూశారా? స్త్రీల విషయంలో కుస్తీలో అత్యవసరమైన శ్వాసను బిగపట్టే శక్తి లేక వారు విలవిలలాడటం మనం చూస్తాము. స్థూలమైన రేతం బయటకు వెళ్లినప్పుడు సూక్ష్మమైన ప్రాణం కూడా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు శ్వాసను బిగపట్టలేరు. శ్వాసను బిగపట్టలేనప్పుడు వారి బలం కూడా క్షీణిస్తుంది. అందువల్ల రేతంలోని అణువంత కూడా బయటకు పోనివ్వని వారు మాత్రమే ఈ గొప్ప యోగమార్గంలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా హఠయోగం శరీరంలోని నాడులన్నింటినీ శుద్ధిచేసి అణచివేసే ప్రయత్నం కాబట్టి రేతులను నియంత్రించకపోతే సాధకుడు ఉన్మాదం లేదా ఏదో ఒక రకమైన నొప్పితో బాధపడవచ్చు. సాధకుడు ఎల్లప్పుడూ మితంగా తినాలి. అతను తన కడుపులో 3/2 ఆహారం లేదా నీటితో నింపుకొని ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలి. సాధకుడు తన కుడిచేతి బొటనవేలితో కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఎడమముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని వీలైనంతసేపు శ్వాసను బిగపట్టి ఆపై నెమ్మదిగా ఎడమముక్కు రంధ్రం ద్వారా శ్వాసను వదలాలి. అదేవిధంగా ఎడమముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని వీలైనంతసేపు శ్వాసను బిగపట్టాలి. అంతసేపు దాన్ని బిగపట్టి ఆ తర్వాత నెమ్మదిగా కుడిముక్కు రంధ్రం ద్వారా వదలాలి. దీనిని అభ్యసించిన వ్యక్తి రోజుకు 4 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరియు అర్ధరాత్రి పూట చేయాలి. అతను ఇలా నిరంతరం చేస్తూ ఉంటే 6 నెలల్లో అతని శరీరం పూర్తిగా శుద్ధి చేయబడి బంగారంలా ప్రకాశిస్తుంది. అతను శరీర పరిపూర్ణతను సాధించాడని ఎలా తెలుస్తుంది? అలా అయితే అతని చెమటలో కూడా అపారమైన మధురమైన సువాసన వెలువడి అన్ని దిశలా వ్యాపిస్తుంది. అతని శరీరం ఎల్లప్పుడూ గులాబీ లేదా మల్లెపువ్వు సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా అతనిలోని ప్రతి భాగం చూసేవారి కళ్లను ఆకర్షిస్తుంది. వారు దేనిని తాకినా అది అదే సువాసనను వెదజల్లుతుంది. పైన చెప్పినట్లుగా నిరంతర సాధన ద్వారా 6 నెలల్లో శరీరాన్ని అన్ని మలినాల నుండి శుభ్రపరచగలిగినప్పటికీ శరీరం సువాసన వెదజల్లే గుణాన్ని పొందడానికి 12 సంవత్సరాల సాధన అవసరం. ఈ సాధనలో విజయం సాధించిన వారి ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఆకర్షించేది అందమేనా? ఆ సౌందర్యం కూడా వ్యక్తిని బట్టి మారుతూ ఉండదా? ఒక వ్యక్తికి అందంగా కనిపించేది మరొకరికి అందంగా కనిపించదు. ఒక మనిషికి అందంగా కనిపించేది ఆవుకు అందంగా కనిపించదు. అందువల్ల ఒక యోగి ఒక విధమైన శక్తిని పొందుతాడు. ఆ శక్తి వల్ల ప్రపంచంలోని కోట్లాది జీవులు అతడిని చూసినప్పుడు అతణ్ణి ఆకాంక్షిస్తాయి. ఆ శక్తి అతని ముఖంపై ప్రకాశిస్తుంది. అంతరాత్మ సౌందర్యం ముఖంపై కనిపిస్తున్నట్లుగా
మనసు ప్రశాంతంగా ఆనందంగా మారుతుంది మరియు శరీరం కూడా ప్రశాంతంగా ఆనందంగా మారుతుంది. అంతేకాకుండా యోగి స్వరం చెవులకు చాలా మధురంగా ఉంటుంది. యోగి మాట్లాడితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మంత్రానికి కాటుక గురైన పాములాగా మంత్రముగ్ధులవుతారు. ఈ విధంగా నిరంతరం మరియు పట్టుదలతో సాధన చేసే యోగిలో కుండలినీ శక్తి విడుదలైనప్పుడు అతడు పూర్తిగా ప్రకృతి అవుతాడు. అది ఒక ప్రత్యామ్నాయంగా మారుతుంది. వేదాలు అతని ముందు పుటపుటగా పరచబడి ఉంటాయి. యోగికి పుస్తకాలు చదవవలసిన అవసరం లేదు. అతనికి తన మనస్సే అపారమైన జ్ఞానంతో నిండిన ఒక విశాల సముద్రం. సుషుమ్నానాడి యోగిలో మాత్రమే తెరుచుకుని ఉంటుంది. ఈ సుషుమ్నానాడి తెరుచుకుని దాని ద్వారా కుండలినీ శక్తి పైకి లేవడం ప్రారంభించినప్పుడు మనం పంచేంద్రియాలకు అతీతంగా వెళ్తాము. మన మనస్సు ప్రకాశవంతమవుతుంది. మనం బుద్ధికి, జ్ఞానానికి అతీతంగా వెళ్తాము. అక్కడ మన ఊహకు అందని, ఎవరూ వర్ణించలేని ఆత్మస్వరూపమైన, శాశ్వతమైన ఏకైక వ్యక్తిగా ఆసీనులమవుతాము. కాని అహంకారం, గర్వం లేని సాధకుడు హఠయోగాన్ని అభ్యసిస్తే అది సిద్ధిని, మోక్షాన్ని ఇస్తుంది. సాధకుడికి కొద్దిపాటి అహంకారమున్నా అతను తనలో తాను సిద్ధిని పొందవచ్చు. కాని అతని మనస్సు అశాంతంగానే ఉంటుంది. అందువల్ల అతను మోక్షాన్ని పొందలేడు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకున్నా, సిద్ధిని పొందినా మనస్సును అదుపులో ఉంచుకోలేనివాని మార్గం ఏమిటి? శ్రీ తాయుమాన్ స్వామిగారు అన్నారు. అందువల్ల మనస్సును లొంగదీసుకోవడానికి యోగాభ్యాసం చెయ్యకూడదు. కాని ఒక మాంత్రికుడిలా ఈ ప్రపంచంలో ఇప్పటికే ఇంద్రుని ఉరితాడైన ఇంద్రమహేంద్రుల ఉరితాళ్లను చూపించి సామాన్య జీవులను మోసగించడానికి యోగాభ్యాసం చెయ్యకూడదు. కాని హఠయోగం ఆత్మజ్ఞానాన్ని కలిగించదు అనేది చాలామంది అభిప్రాయం. యోగాలలోకెల్లా శ్రేష్టమైనది రజోయోగం. రజోయోగాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా సాధన చెయ్యవచ్చు. కాని హఠయోగం అలా కాదు. హఠయోగాన్ని శబ్దం చేరని ఏకాంత ప్రదేశంలో సాధన చేయాలి. ఆ ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి. ఆ గదికి ఎక్కువ కిటికీలు ఉండకూడదు. అలాగే ఆ గది గడ్డితో కప్పబడిన గుడిసెలా కూడా ఉండకూడదు. ఆ గది మరీ చల్లగా గాని మరీ వేడిగా గాని ఉండకూడదు. అలా ఉండకూడదు. సాధకుడు సాధన ప్రారంభించే ముందు పైన మేము చెప్పినటువంటి సౌకర్యవంతమైన స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ గది సాధారణ నీలమట్టం కంటే 3 లేదా 4 అడుగుల ఎత్తులో ఉండాలి. అది మరీ పొడవుగా గాని మరీ వెడల్పుగా కాని ఉండకూడదు. 12 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. చుట్టూ ఉన్న గోడల ఎత్తు 8 అడుగుల కంటే తక్కువ ఉండకూడదు. గోడలకు కిటికీలు లేకుండా పైకప్పులో గాలి ప్రసరణ కోసం వెంట్లు నిర్మించి ఉంటే మంచిది. ఆ గదిలో ఎలాంటి దుర్వాసన ఉండకూడదు. అందులో కీటకాలు లేదా పురుగులు నివసించకూడదు. ఆ గది చుట్టూ పువ్వులు, మొక్కలు ఉంటే మంచిది. సాధకుడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ముత్యాలలా పళ్ళు తోముకోవాలి. కొద్దిగా పసుపు పొడిలో సగం ఉప్పు కలిపి ఒక పెద్ద గుడ్డముక్కపై పూసి ఆరనివ్వాలి. ఆ గుడ్డలో నుండి కొద్దిగా తీసుకుని దానితో పళ్ళు, నోరు, నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా స్నానం చేసి సాధకుడు తనకు ఇష్టమైన ఆసనంలో కూర్చొని ప్రాణాయామం చేయాలి. 1. గోధుమల వంటి కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినవద్దు. 2. కఠినమైన పనులు చేయవద్దు. 3. అనవసరంగా మాట్లాడవద్దు. 4. ఎక్కువ దూరం నడవవద్దు. 5. రద్దీగా ఉండే ఇళ్లలో నివసించవద్దు. 6. ఉదయం పూట చాలా చల్లటి నీటితో స్నానం చేయవద్దు. హఠయోగికి ఉన్న ఆసనాలన్నింటిలో ఈ 3 ఉత్తమమైనవి. సిద్ధాసనం, పద్మాసనం మరియు శీర్షాసనం. ఈ 3 ఆసనాల ద్వారా మొత్తం 72,000 నాడులు శుద్ధి చేయబడతాయి. హఠయోగి తన ఆహార నియమాల విషయంలో కఠినంగా ఉండాలి. హఠయోగి చేదు మరియు వేడి పదార్థాలను తినకూడదు. తప్పనిసరి. ఒక హఠయోగి పంచదార, కూరగాయలు, పండ్లు, నూనె గింజలు, మద్యం మరియు మాంసం తినకూడదు. అతను మేకపాలు,
పెరుగు మొదలైనవి మరియు నట్స్ వాడకూడదు. అతను పప్పులు, బంగాళదుంపలు మరియు గుమ్మడికాయలు తినకూడదు. పొడి ఆహారం కూడా మంచిది కాదు. ఆహారంలో నెయ్యి కలుపుకోవాలి. సాధకుడు అగ్ని దగ్గర కూర్చోకూడదు. అతను తీర్థయాత్రలకు వెళ్లకూడదు. అతను మూర్ఖులు లేదా పిచ్చివారుండే ప్రదేశాలలో ఉండకూడదు. అతను ఆకలితో ఉండకూడదు. ఒక హఠయోగి ఆహారం కోసం గోధుమ పిండి, బియ్యం, బియ్యపు పిండి, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, మిరియాలు, వెన్న, పోకచెక్క, దుంప మొదలైనవి ఉపయోగించాలి. సూర్యపెడ కుంభకం రేషకప్యాస సాధనలో నిపుణుడైనవాడు ఓంకారం జపం చేస్తూ ప్రాణాయామం చెయ్యాలి. రేషకమైన వెంటనే అతను తన మెడను వంచి ముఖభాగంతో తన ఛాతీని తాకాలి. కుంభకం చివరన లేదా పూరకం చివరన అతను ఉత్థానబంధం చెయ్యాలి. అంటే అతను శ్వాసను నాభి వరకు పైకి లాగాలి. దీనిని సూర్యపెడ కుంభకం అంటారు. ఈ కుంభకంలో విజయం సాధించినట్ల సూచన ఏమిటంటే అతని శరీరం సన్నబడుతుంది. అతని ముఖం తేజస్సుతో ప్రకాశిస్తుంది. అతను జననేంద్రియాలను ఎంత తాకినా అతని పురుషాంగం బయటకు రాకుండా బిగుసుకుపోతుంది. అంతేకాకుండా ఈ సూర్యపెడ కుంభకం మెదడు మరియు గుండెకు సంబంధించిన అన్ని వ్యాధులను నయం చేస్తుంది. రెండవది ఉజ్జయి కుంభకం. నోరు మూసి కుడిశ్వాసను యూల్ వరకు గుండెవైపుగా లాగి కుంభకాన్ని నెమ్మదిగా చెయ్యాలి. తర్వాత నెమ్మదిగా ఎడమ ముక్కుల అంధ్రం ద్వారా శ్వాసను వదలాలి. ఈ కుంభకం ద్వారా ఛాతీ వ్యాధులన్నీ నయమవుతాయి, దగ్గువ్యాధులు నయమవుతాయి మరియు జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. ముక్కు రంధ్రాల ద్వారా 3. సోదకారి కుంభక. సాధకుడు తన నాలుకను 2 పెదవుల మధ్య ఉంచి నోటి ద్వారా శ్వాస తీసుకొని కడుపు నింపుకొని కుంభక చేసి ఆ తర్వాత 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వదలాలి. శ్వాసను నోటి ద్వారా వదలకూడదు. దానిని ముక్కు రంధ్రాల ద్వారా మాత్రమే వదలాలి. లేకపోతే అది శరీరానికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఒక సాధారణ వ్యక్తి కూడా అన్ని వేళలా నోటి ద్వారా శ్వాస తీసుకోకూడదు లేదా వదలకూడదు. ఈ కుంభకలో సాధకుడు విజయం సాధిస్తే అతను కోరుకున్నన్ని రోజులు ఆహారం, నిద్ర మొదలైనవి లేకుండా ఉండగలడు. అతను దేవతలంత బలంగా మరియు సర్వశక్తిమంతుడు అవుతాడు. 4. చోటేలి కుంభక. సాధకుడు తన నాలుకను ఒక చిన్న పిచ్చుక ముక్కులా బయటకు చాచి శ్వాస తీసుకొని ఆ తర్వాత కొంతసేపు కుంభక చేసి 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వదలాలి. అతను ఈ విధంగా చేసి ఈ అభ్యాసానికి అలవాటు పడితే విషజంతువులు అతనికి హాని చేయవు. కృష్ణసర్పం విషం కూడా అతనికి హాని చేయదు. 5. వస్త్రిక కుంభకం. పద్మాసనంపై కూర్చొని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని కుంభక చేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస వదలాలి. ఇందులో రేషక, పూరక మరియు కుంభకలను చాలా వేగంగా చెయ్యాలి. ఇలా చేసినప్పుడు సాధకుడి శరీరం నుండి ధారాళంగా చెమట పడుతుంది. ఎంత ఎక్కువ చెమట పడితే పని అంత కష్టంగా ఉంటుంది మరియు విజయం అంత త్వరగా లభిస్తుంది. ఈ అభ్యాసి సుమారు 2 లేదా 3 గంటల పాటు ఏ పని చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవాలి. శరీరానికి చెమట పట్టడం ప్రారంభమైతే అభ్యాసి సాధన చేస్తున్న చేతి బొటనవేలు మరియు చూపుడు వేలుతో 2 ముక్కు రంధ్రాలను మూసివేసి కొన్ని నిమిషాల తర్వాత రేషక, కుంభక పూరకాన్ని మళ్లీ చెయ్యాలి. ఈ కుంభక ద్వారా మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి మేల్కొంటుంది. సూర్యభేద కుంభకం మరియు ఉజ్జయి కుంభకం శీతాకాలంలో చెయ్యాలి. ఇవి వేడిని కలుగజేస్తాయి కాబట్టి వేసవిలో చెయ్యకూడదు. స్నానం వలన కలిగే వ్యాధుల కారణంగా సోత్కారి కుంభకం మరియు సోటేలి కుంభకం శీతాకాలంలో చేస్తారు. అందువలన వీటిని వేసవిలో చేయకూడదు. యమం. వస్త్రిక కుంభకం అన్ని కాలాలలోనూ చేయడానికి అనుకూలమైనది. సూర్యభేద కుంభకం శరీరానికి సంబంధించిన ఏ వ్యాధినైనా నయం చేస్తుంది. ఉజ్జయి కుంభకం